హాయ్ హలో వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకోసం సమ్మర్ స్పెషల్ ఒక చక్కని సలాడ్ చేసి చూపిస్తున్నానండి. అది ఎంతో ఆరోగ్యకరమైనది. అలాగే డయాబెటిక్ వాళ్ళకి కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ, చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఎవరికైనా సరే ఈ సమ్మర్లో చక్కని ఆరోగ్యకరమైన సలాడ్ అనేది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని మనం తయారు చేసేసుకోవచ్చు అనమాట. అలాంటి చక్కని సలాడ్ ఈరోజు మీకోసం నేను చేసి చూపిస్తున్నాను. చక్కని సమ్మరీ స్పెషల్ సలాడ్ అండి ఈరోజు మీకోసం నేను తయారు చేస్తున్నాను. అది మనం మార్నింగ్ టైం అయినా, మధ్యాహ్నమైనా, నైట్ డిన్నర్ టైంలో అయినా సరే, ఎప్పుడైనా సరే మనం దీన్ని తీసుకోవచ్చు. సమ్మర్లో మన ఆరోగ్యానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాంటి సలాడ్ ఇది. అలాగే డైటింగ్ చేసే వాళ్ళకి, డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా చక్కని ఔషధం లాంటి సలాడ్ అండి. అది ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నాను. చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే ఇవన్నీ. వీటితో మనం చక్కని సలాడ్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా ఇది పెట్టామనుకోండి, వాళ్ళకి కూడా కడుపులో చల్లగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. అలాంటి సలాడు ఈరోజు మీకోసం నేను చేసి చూపిస్తున్నాను. దానికోసం నేను ఒక టమాటా చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ, కావాలంటే ఆనియన్ వేసుకోవచ్చు, లేని వాళ్ళు మానేయచ్చండి, అది మీ ఇష్టము. కొంచెం క్యాబేజీ, ఒక కప్పు క్యాబేజీ తురుము, ఒక క్యారెట్ తురుము, ఒక కీరా దోసకాయ అండి, దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక కప్పు పల్లీలు వేయించి పొట్టు తీసేసి అలా చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక కాయ నిమ్మరసం. అంతేనండి. చూసారా, చాలా సింపుల్గా మనం టేస్టీగా, హెల్తీగా చక్కని సలాడ్ మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం. క్యారెట్ కళ్ళకి మంచిదండి. ఈ కీరా దోసకాయ ఒంటికి చలవ చేస్తుంది. నిమ్మకాయ విటమిన్ సి. ఆనియన్స్ మనకి సమ్మర్లో చాలా మంచిదండి. ఉల్లి చేసిన మీరు తల్లి కూడా చేయదంటారు. అలాంటి చక్కని ఉల్లిపాయ, మన క్యారెట్, క్యాబేజీ, ఇవి చక్క మన ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ చూసారా, ఇంత సింపుల్గా ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా చేసేసుకోవచ్చు. దీన్ని ఒకరు తయారు చేసుకుని మనకు కావాలంటే ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు ఉంచుకుని చల్లగానైనా తినచ్చు, లేదా మనం అప్పటికప్పుడు తయారు చేసుకునైనా తినచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో ఇవన్నీ ఒక్కొక్కటే యాడ్ చేసుకుందామండి. ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకుందాం. టమాటా చూసారా, మనం ఏమీ పొయ్యి మీద పెట్టే పని ఏమీ లేదండి. చక్కగా ఆయిల్ అసలు అవసరమే లేదు దీనికి. క్యాబేజ్, అలాగే దోసకాయ, కుకుంబర్ మనం మామూలుగా కూడా తింటారు, కూడా చాలా బాగుంటుందండి. నేను ఒక్క పచ్చిమిర్చి వేసాను. కావాలని వాళ్ళు మిరియాల పొడి అయినా వేసుకోవచ్చండి, లేదంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఎలా అయినా చేసుకోవచ్చు. మిరియాల పిల్లలు ఘాటుగా ఉంటుంది అనుకున్నారనుకోండి, స్కిప్ చేసి మనం పచ్చిమిర్చి వేసామంటే వాటికి తీసేస్తారు. కొంచెం ఎక్కువ కారం కూడా కాదు, మనం తినగలిగేట్లనే ఉంటుంది. ఈ సలాడ్లు ఎప్పుడూ కమ్మగా ఉంటేనే బాగుంటుందండి, ఎక్కువ స్పైసీగా ఉండకూడదు. ఇప్పుడు క్యారెట్ ఇవన్నీ చక్కగా మనం మిక్స్ చేసేసుకుందాం. పైనుంచి ఇవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత పైనుంచి కొంచెం సాల్ట్, నిమ్మరసం. అంతేనండి. చూసారా, చక్కని హెల్దీ రెసిపీ. చక్కగా 5 నిమిషాల్లో మనకి రెడీ అయిపోయింది. 5-10 నిమిషాల్లో దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకోవటమే కొంచెం లేటు, చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు సాల్ట్, నిమ్మరసం. ఇప్పుడు దీనికి సరిపడగా సాల్ట్ అండి, నిమ్మరసం, పల్లీలు చక్కగా కరకరలాడుతూ మనం తింటూ ఉంటే పంటి కింద పడుతూ చక్కగా ఉంటుందండి. నైట్ టైం ఒక బౌల్ తీసుకున్నామంటే కనుక మనం ఇంకా వేరే డిన్నర్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఇదే మనకి డిన్నర్ సరిపోతుంది. మనకి డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచి చక్కటి లంచ్ అయినా, డిన్నర్ అయినా, లేదా బ్రేక్ఫాస్ట్కైనా కానీ చాలా చక్కగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఒకసారి ఇవన్నీ మనం బాగా
కలిపేసుకుందాము. నేనైతే కొంచెం దీంట్లో పెరుగు కూడా వేస్తున్నానండి. పెరుగు వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చల్లగా చాలా బాగుంటుంది. నిమ్మరసం, సాల్టు, పెరుగు, ఈ వెజిటబుల్స్ చక్కని సలాడ్ అండి ఇది. నేను దీంట్లో ఒక స్పూను పెరుగు కూడా వేస్తాను, అంటే దీనికి సరిపడగా పెరుగు కూడా వేస్తాను నేను. ఇప్పుడు చక్కగా కమ్మని పెరుగు ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకున్నామంటే చక్కగా ఎంత కమ్మటి రుచితో కొంచెం పుల్లగా ఈ వెజిటబుల్స్ మనకి సమ్మర్లో ఎంత చల్లగా ఉంటుందంటేనండి, ఒంటిలో ఉండే వేడిని అంతటినీ కూడా తగ్గించేస్తుందండి ఈ సలాడ్. అంత టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. పెరుగు కూడా వేస్తాం కాబట్టి పిల్లలు కూడా అందరూ ఇష్టంగా తింటారు. చక్కగా సమ్మర్లో మీరు కూడా చేసి పెట్టండి. ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేసినట్టు ఉంటుంది, హెల్దీ ఫుడ్ మనం తిన్నట్టు ఉంటుంది. ఇంకంటే చక్కని వెజిటబుల్ సలాడ్ సమ్మర్ స్పెషల్ రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.